హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చదివినటువంటి డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు 24 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఇక్కడ మీకు బ్యాచ్ కోర్సెస్కి సంబంధించి ఆపర్చునిటీ కూడా ఉంటుంది జాయిన్ అవ్వడానికి. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన బ్యాచ్ కోర్సులో, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన రక్షక్ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్, అలాగే ఇతర పోస్టులకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీ స్కాలర్షిప్స్ అయితే మీరు పొందవచ్చు. ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్లస్ ఫీచర్స్ తీసుకోవడం, ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ప్లస్ ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్ని కూడా పొందవచ్చు. సో ఈ విధంగా మీరు మంత్లీకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి, మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఫెడరల్ బ్యాంక్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. మీరు ఏదైనా డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే ఈ ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2021కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు డిగ్రీలోనే కాదు, 10th ఇంటర్లో కూడా మీకు 60% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నార్మల్ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. అదే SC/ST క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 32 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలని ఇక్కడైతే మనకి క్లియర్గా డేట్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, హర్యానా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఓన్లీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఇక్కడ స్టేట్స్కి సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి బోత్ తెలుగు స్టేట్స్కి సంబంధించిన అభ్యర్థులకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది మినిమం 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు బీటెక్ చదివినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఆ గ్రాడ్యుయేషన్ అనేది ఏం చదివినా కూడా గ్రాడ్యుయేషన్ మినిమం 3 years అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇయర్ వైజ్ ఆర్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఆర్ సెమిస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ అవైలబుల్లో మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అనేది మనకి PGDBM లాంటి ప్రోగ్రామ్ అనమాట. సో మనకి ప్రీవియస్గా కొన్ని బ్యాంక్స్కి సంబంధించి ఏదైతే ప్రోగ్రామ్స్ రిలీజ్ చేశారో సో ఆ విధంగానే దీనికి సంబంధించి ఇక్కడైతే ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన స్ట్రక్చర్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు 5.7 lakh per year చొప్పున దీనికి సంబంధించి మీకు జాబ్ పర్మనెంట్ అయిన తర్వాత ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డ్యూరింగ్ ది కోర్స్, ఓకే, మీరు ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు మీకు 27,500 రూపీస్ స్టైఫెండ్ రూపంలో మంత్లీ వైజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 20 lakhs రూపీస్ మీకు ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది. అలాగే 2 lakhs వరకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫ్రమ్ మణిపాల్ అకాడమీ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో వారు 1 lakh రూపీస్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్కి, ఓకే, ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అదర్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫెడరల్ బ్యాంకుకి సంబంధించిన ప్రోగ్రామ్ యొక్క ఫీ అనేది చాలా తక్కువ ఉంది. అదర్ బ్యాంక్స్కి అయితే 3 lakhs నుంచి 4 lakhs వరకు పే చేస్తున్నటువంటి సందర్భాలు అయితే చూసాం. మనం ఏదైతే IDBI బ్యాంక్ కానీ లేదా యాక్సిస్ బ్యాంకుకి సంబంధించి కూడా నేను సేమ్ ఇలాంటి వీడియోస్ చేయడం జరిగింది. బట్ ఈ ఫెడరల్ బ్యాంకుకి సంబంధించిన ఈ యొక్క ఫీ వచ్చేసి 1 lakh రూపీస్ అయితే పే చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పే చేసేటువంటి ఈ యొక్క లర్నింగ్ ఫీ ఏదైతే ఉందో 1 lakh రూపీస్, ఆ 1 lakh రూపీస్ మీకు ఇక్కడ 2 termsలో మీకు పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అవుతారో, ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ ఫెడరల్ బ్యాంక్లో, వారికి 50% ఫస్ట్ పే చేస్తామని, ఆ తర్వాత 50% తర్వాత మీకు రీయింబర్స్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా ఇక్కడ
ఎర్న్ బ్యాక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసేది చదవండి. సో ఇక్కడ మీరు ఆ పాయింట్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఈ 1,00,000 రూపీస్ మీరు పే చేసిన 1,00,000 రూపీస్ తర్వాత మీకు వితిన్ 2 ఇయర్స్లోనే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు రీయింబర్స్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పే చేసిన మనీ కూడా మీకు జాబ్ వచ్చిన తర్వాత బ్యాక్కి రావడం జరుగుతుంది. సో ఎవరు అప్లై చేయొచ్చు అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. 60% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే మీరు చదివినటువంటి డిగ్రీలో ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేట్స్ విషయంలో క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నెల 11వ తేదీన వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి 23rd అక్టోబర్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇంకా ప్రపోజ్డ్ డేట్ ఆఫ్ మార్క్ అసెస్మెంట్ వచ్చేసి 1st ఆర్ 2nd నవంబర్ 2021 అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ప్రపోజ్డ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ వచ్చేసి 7th నవంబర్ 2021 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి స్క్రీనింగ్ రౌండ్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ రౌండ్స్ వచ్చేసి మనకి 4 సెషన్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్, థర్డ్ వన్ వచ్చేసి రోబోటిక్ ఇంటర్వ్యూ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 4 సెషన్స్, ఈ 4 స్టేజెస్లో మీకు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది పెడతారు. దీనికి సంబంధించిన ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఆర్ వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి ఉంటాయి. ఇంకా క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి, సేల్స్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది. టోటల్ మీరు 80 మినిట్స్లో దీనికి సంబంధించినటువంటి ఆల్ సెక్షన్స్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ద డేట్ ఆఫ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ 7th నవంబర్ 2021 అని చెప్పేసి కూడా ఇక్కడైతే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ విల్ బీ ఫాలోడ్ బై ఏ సైకోమెట్రిక్ క్వశ్చనీర్ ఫర్ ఏ మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ 15 మినిట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అది 15 మినిట్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గ్రూప్ డిస్కషన్, రోబోటిక్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మీకు ఫర్దర్గా మీకు షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ హౌ టు అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ ఆర్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ ఫీ పే చేయాలి. ఇది అప్లికేషన్ ఫీ అనమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ మీరు అప్లై నౌ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్కి సంబంధించి మీకు ఇక్కడ PDF అనేది ఇవ్వడం జరిగింది. వ్యూ ఆర్ డౌన్లోడ్ అని చెప్పేసి లింక్ ఇచ్చారు. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే గైడ్ లైన్స్ అనేవి మీకు ఆ పర్టికులర్ టెస్ట్కి సంబంధించి ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ గైడ్ లైన్స్ అన్నీ కూడా మీరు చదివి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యూజింగ్ ఏ స్క్రైబ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైనా PWD క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే దానికి సంబంధించి వారు స్క్రైబ్ని పెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్కి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. సో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఎంత సైజులో ఉండాలి, ఎంత MBలో ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అది చూసి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ అప్లై నౌ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు మీకు సంబంధించినటువంటి ఈవెంట్ కోడ్ ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అలాగే మీ యొక్క కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మెన్షన్ చేసి సెండ్ OTP కనుక క్లిక్ చేసినట్లయితే మీరు మెన్షన్ చేసినటువంటి ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి మీకు OTP అనేది వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి ఫర్దర్గా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో 1,00,000 రూపీస్ ఫీ అనేది, లెర్నింగ్ ఫీ అనేది మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆ పర్టికులర్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మనీ అనేది పే చేయాలి. అండ్ ఆ మనీ కూడా మీకు వితిన్ 2 ఇయర్స్లోనే రీఫండ్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు వారి యొక్క రిక్రూట్మెంట్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.